పిహెచ్డి స్కాలర్లకు నెలకు 6,000 వస్తుంది. అవును. ఇప్పుడు మీరు పిహెచ్డి స్కాలర్ నుంచి ప్రొఫెసర్ నుంచి ఇవ్వడం 6,000 అనేది జెన్యూనిటీ అయినా సార్ మీ నిర్వహణలోనైనా కరెక్టేనా? అది ఎట్లా? 2022 తర్వాత కరోనా అయిపోయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో బోర్డర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గతంలో మీరు నాన్ బోర్డర్గా కొన్ని రోజులు ఉన్నారనేది ఒక విమర్శ ఉంది. దీని పట్ల మీ అభిప్రాయం? అప్స్ కూడా స్ట్రీట్ నెంబర్ 1ల మా బ్రదర్ వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయితే నేను ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి నేను టీచర్గా నేను అప్ అండ్ డౌన్ చేసి కాంట్రాక్ట్ టీచర్గా నేను పనిచేస్తూ దాదాపు ఒక 3 years అప్ అండ్ డౌన్ చేసిన తర్వాత 2013లో నేను అపాయింట్మెంట్ అయినా రిక్రూట్మెంట్ అయింది, నాకు రెగ్యులర్ టీచర్ వచ్చింది. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ చీఫ్ వార్డెన్ కొరంల సీన్ సార్ గారితో ప్రత్యేక కథనం. అసలు ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి బడుగు బలైన వర్గాల వాళ్ళు, పేదవాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడ వారికి తల్లిదండ్రులు ఉండరు, కానీ అందరికీ ఒక పెద్దన్నలాగా ఆలన పాలన మంచి చెడు హాస్టల్కి సంబంధించిన మౌలిక సదుపాయాల్లో భాగంగా అనేక రకాల సమస్యలు వచ్చినా, కడుపును వచ్చినా, కాళ్ళను వచ్చినా ఇక్కడ హాస్పిటల్ తీసుకోవడం ఒక ప్రత్యేకమైనటువంటి చొరవతోటి విద్యార్థులను తన సొంత పిల్లల్లా చూసుకుంటున్నటువంటి సందర్భంలో గత 4 సంవత్సరాలుగా అసలు ఎందుకంటే ఈ చీఫ్ వార్డెన్ పోస్ట్ అనేటువంటిది ఒక సంఘర్షణతో కూడుకున్నది. ఆ సంఘర్షణ ఎందుకంటే వార్డెన్ అంటేనే చాలామంది భయపడతారు, కానీ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్లో ప్రొఫెసర్గా ఉంటూ అక్కడ విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఇక్కడ కొన్ని వేల మందికి అన్నం పెడుతున్నటువంటి క్రమంలో ఒకసారి సార్ను అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఇక్కడ వచ్చే మంచి ఏంది చెడు ఏంది? 4 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఒకసారి అక్కడ హాస్టల్స్ యొక్క విధానాలు, పరిస్థితులు, కొంతమంది పిల్లలు రోడ్ల మీదకి వస్తున్న సందర్భంలో కొన్ని విషయాల పట్ల మనము అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. 4 సంవత్సరాల ఈ హాస్టల్ వార్డెన్ ప్రయాణం మీకు ఎలా అనిపించింది సార్? అద్భుతంగా ఉంది. పిల్లలకు ఏమేమైతే వస్తువులు కావాలన్నా వాళ్ళని కూడా అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి, యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని కూడా మేము అటెంప్ట్ చేస్తాం. ఏ విషయాన్ని కూడా తప్పించుకోవడం కానీ, లేకపోతే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కానీ, రెస్పాండ్ కాకపోవడం కానీ అట్లాంటివి అయితే ఏముండవు. ఎనీ టైం ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా మాట్లాడతాను. ఇమీడియట్గా ఏదైనా కేర్టేకర్లు ఒకవేళ అందుబాటులో ఉంటే వాళ్ళని ఇమీడియట్గా పంపిస్తాను, నేనైనా వస్తాను. కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా నా సొంతం అన్నదమ్ముల్లాగా, తమ్ముల్లాగా అండ్ ఒక సిస్టర్స్ లాగా భావిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా మేము అందుబాటులో ఉండి సేవ చేస్తూ ఉంటాం. ఇదే క్రమంలో సార్ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను కాలేజ్ హాస్టల్లో చదువుకునే విద్యార్థిని, నాకు అన్నం పెట్టిన వాళ్ళ యొక్క విశ్వసనీయత ఇప్పటికి ఉంటుంది. అదే క్రమంలో ఒక వార్డెన్గా మీరుండి కొన్ని వేల మంది మీ చేతిలో సీట్లు ఇవ్వడము, పోవడము, కొన్ని వేల మందికి ఉద్యోగాలు రావడం, ఇదంతా కూడా మీ నిర్వహణలో ఉన్న సందర్భం కదా సార్. మీరు నాకు హాస్టల్ సీట్ ఇచ్చారు, నాకు ఈ ఉద్యోగం వచ్చింది సార్, మీ వల్ల నాకు ఈ హెల్ప్ జరిగిందని కొన్ని వందల మంది చెప్పుంటారు కదా. నిజంగా ఆ ఫీల్ అనేది ఒకటి ఉంటుంది కదా సైకలాజికల్గా, లేకపోతే మీ విధి నిర్వహణను మీరు తూచా తప్పకుండా పాటించిన సందర్భాల్లో అవతల వల్ల సక్సెస్ను ఒక హాస్టల్ వార్డెన్గా మీరు ఎట్లా ఫీల్ అవుతారు? దానికున్న కొంచెం నేపథ్యం చెప్పండి. వాస్తవానికి చాలామంది ప్రతి అకాడమిక్ ఇయర్ ఏదో ఒక సందర్భంలో నన్ను, అంటే నేను ఓపెన్గా చెప్తాను, నేను వాస్తవానికి కామర్స్ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. నన్ను ప్రతి ఒక్క హాస్టల్ విద్యార్థి కూడా అన్న అని సంబోధిస్తారు. నేను అక్కడ ఏం ఫీల్ గాను. నేను అక్కడ అది ఏం ఫీల్ అవుతా అంటే, వాళ్ళు నన్ను ఒక బ్రదర్గా ఫీల్ అవుతున్నారు. నన్ను ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నర్స్ ఉంటుంది, నర్సుని మనం సిస్టర్ అని అంటాం. సిస్టర్ అని అంటే ఏంటంటే, మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆమె మనకు ట్రీట్మెంట్ చేస్తుంటాం కాబట్టి ఆమెను మనము డాక్టర్ని ఒక తల్లిదండ్రులాగా, ఆమె మనకు ఒక సోదరిమణిలాగానే భావిస్తూ ఉంటాం. అదే రకంగా నన్ను అన్న అని చెప్పేసి అని అంటుంటే పిల్లలందరినీ కూడా నేను చాలా ఆప్యాయంగా తీసుకుంటాను. అదే రకంగా ప్రతి సంవత్సరము మ్యాక్సిమం ఒక 10 నుంచి 15 మంది వరకు సెంట్రల్ సర్వీసెస్లో కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానీ, లేకపోతే నెట్ క్వాలిఫై అయినామని, సెట్ క్వాలిఫై అయినామని చెప్పేసి అని చాలామంది వస్తూ ఉంటారు. చాలామంది వచ్చి అన్న నాకు ఇట్లా వచ్చిందన్న అని చెప్పేసి అని ఆశీర్వాదం తీసుకుంటామని నమస్తే పెడతా ఉంటారు. చాలా సంతోషం ఉంటుంది, చాలా సంతోషం తమ్మి అంటారు. చాలామంది కూడా సక్సెస్ను నాతోని మ్యాక్సిమం షేర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ నాకు కాంటాక్ట్లో ఉండి, అన్న నాకు ఈడ సర్వీస్ వచ్చింది, నేను ఈడ పోస్టింగ్ తీసుకున్నాను. మొన్న గ్రూప్ 2లో చాలామందికి వచ్చింది, మళ్ళీ గ్రూప్ 3లో కూడా రీసెంట్గా వచ్చింది, గ్రూప్ 1లో ఒక 3 స్టూడెంట్స్కి వచ్చింది. ఇక గ్రూప్ 4 సర్వీసెస్ అయితే నెంబర్ ఆఫ్ సర్వీసెస్. మా హాస్టల్ పిల్లలు అయితే రెగ్యులర్గా డైలీ ఒక 10 మంది ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిన సందర్భంలో అదంతా కూడా ఎంత ఆత్మసంతృప్తి అనిపిస్తుంది అంటే, అరే నిజంగా మా పిల్లలు అంటే, నేను ఇంత తక్కువ టైంలో నేను వాస్తవానికి చీఫ్ వార్డెన్ చేసిన వాళ్ళ దాంట్లో నేనే అతి చిన్నవాడిని, నా ఎక్కువ కాలం చేసిన కూడా నేనే చీఫ్ వార్డెన్గా. నాకున్నటువంటి కనెక్షన్, నాకున్నటువంటి వీళ్ళతో ఉన్నటువంటి అనుబంధం వల్ల
నేను దీన్ని చాలా హ్యాపీగా తీసుకుంటాను. నాకు ఆ సాటిస్ఫాక్షన్ కూడా నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా నేను ఒక్కొక్కసారి మా ఫ్యామిలీలో కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇలా మా హాస్టల్లో ఇట్లా పిల్లలకి యాక్చువల్గా మా మిస్సెస్ కూడా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేసింది కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో. ఆమె కూడా కొంచెం యూనివర్సిటీ నుంచి సంబంధం ఉంది కాబట్టి చెప్తా ఉంటా, ఇట్లా ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో 2 పిల్లలకి జేఎల్ వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది, ఇట్లా వచ్చి కలిసిరు అని చెప్పేసి అంటే చాలా మంచిగా అనిపిస్తుంటుంది. ఇక యూనివర్సిటీ అని అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత నాకు జీవితాన్ని ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఈ సందర్భంలో నేను ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఒక కమిట్మెంట్తో మాత్రం నేను ఈ సందర్భం మీకు పనిచేస్తున్నా అనేది చెప్పగలుగుతా. నేను నిజాం కాలేజ్లో డిగ్రీ చేసిన. డిగ్రీ చేసేటప్పుడు నిజాం కాలేజ్లో నా ఫ్రెండ్స్ ఉండేది, నా క్లాస్మేట్లు ఉండేది. వాస్తవానికి వాళ్ళు ఎంత కటిక పేదరికంలో ఉండేదంటే నాకు సమస్య ఏం లేదు. మా బ్రదరు, మా వదిన వాళ్ళందరూ మంచి ఆఫీసర్లు, మా నాన్న పొలిటికల్గా ఇది, మాకు చిన్న చిన్న బిజినెస్లు ఉన్నాయి, ఓకే, నాకేం ప్రాబ్లం ఉండకపోయేది. బట్ డిగ్రీలో నేను నిజాం కాలేజీలో నా క్లాస్మేట్లు, నా మిత్రులు రాజేందర్ అని ఉండేది, పరిగి నుంచి వచ్చేది, మా ఫ్రెండ్స్ ఇంకా సుధాకర్, ఇంకా లక్ష్మణ్, వీళ్ళందరూ చాలామంది క్లాస్మేట్లు ఉండేది. వాళ్ళు మెస్ బిల్ కట్టడానికి ఎంత కష్టపడేది అంటే పాపం మేము మెస్ రిన్యూవల్ చేసుకున్న తర్వాత దాదాపు ఒక నెల 15 రోజుల వరకు కూడా మెస్ బిల్లు రిన్యూవల్ చేసుకోలేని పరిస్థితి ఉండేది. లేకపోతే ఇంటికాడ ఏదైనా ఒక పశువు నమ్మో, లేకపోతే ఏదో ఒక ఎద్దు నమ్మో, లేకపోతే బర్రెల నమ్మో కట్టించినటువంటి సందర్భం ఉండేది. లేకపోతే ఎక్కడో క్యాటరింగ్ చేసి అట్లా చాలామంది. నా క్లాస్మేట్ ఒకడు మోహన్ అని ఐఆర్ఎస్ అయ్యాడు. అంటే వాళ్ళు కూడా ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకొని జాబులు కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఎవరైనా కానీ మనకు ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కళాశాలలకు వచ్చేటువంటి ప్రతి విద్యార్థి కూడా కడు పేదరికం నుంచి వచ్చినటువంటి విద్యార్థి. వాడు మధ్యతరగతి కుటుంబం అని కూడా నేను చెప్పను. నేను ఎందుకనంటే నేను స్టూడెంట్ ఉన్నప్పుడు నా క్లాస్మేట్లను చూసిన, వార్డెన్ ఉన్నప్పుడు చూసిన, చీఫ్ వార్డెన్ ఉన్నప్పుడు కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి ఒక 5 బ్యాచ్లను చూసిన, అంటే దాదాపు ఒక 15,000 మందిని చూసిన. అందులో నీకు 99.9% అమ్మ మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని, బాబు మీ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఏదైనా అమాలి పని చేస్తున్నంటారు, లేకపోతే రిక్షా దొక్కుతున్నంటారు, లేకపోతే వ్యవసాయం పని చేస్తున్నంటారు, లేకపోతే ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నారని చెప్తారు. కానీ మా నాన్న ఏదో మంచి బిజినెస్ మ్యాన్ అని, లేకపోతే మంచి వ్యాపారం ఉందని అట్లా చెప్పుకున్న లేదు. ఆ బిజినెస్ అంటే కూడా ఏదో చిన్న రియల్ ఎస్టేట్ పని చేస్తున్నా అని చెప్పి చెప్తారు తప్ప ఇక అందుకని ఏముండదు. కాబట్టి నేను ఇక్కడ గమనించింది ఏంటంటే వీళ్ళు కట్టేటువంటి మెస్ బిల్లు ఏదైనా కానీ వాళ్ళ తల్లిదండ్రుల కష్టార్జితం నుంచి తెచ్చుకున్నది, లేకపోతే వాళ్ళు పశువులు అమ్ముకోను, లేకపోతే ఇంకేదో అప్పు తెచ్చుకొని కట్టుకున్నది. ఆ డబ్బులు ఒకవేళ ఎవ్వరు ఏ రూపంలో ఒకవేళ తిన్నా, ఏ రూపంలో ఒకవేళ దాన్ని అవినీతి చేసినా కూడా అది కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఇక్కడ పని చేయాలి. నేను ఇక్కడ పని చేయడంతో పాటు ఎట్లా పని చేయాలంటే నేను తప్పు చేయకూడదు, నా కింద ఉన్నవాడిని తప్పు చేయనియను. నేను అదే కమిట్మెంట్తో నేను ఈ రోజు వరకు నుండి అదే పని చేస్తున్నాను. పిల్లలు ఒకవేళ ఎవరన్నా కానీ నేను హాస్టల్స్ నుంచి ఎవరన్నా వచ్చి మామూలుగా హాస్టల్ విద్యార్థి అని అంటే నేను పిహెచ్డీ ఉన్నప్పుడు కూడా అదే ప్రాబ్లం ఉండే. మాకు ఒక కాజానికి కేటేకర్ ఉండే. నేను బీయింగ్ ఏ కామర్స్ స్కాలర్గా నాకు ఇవన్నీ అకౌంట్ సిస్టమ్ కామన్ కాబట్టి నేను ఒక 2 నెలలు మెస్ బిల్ తీసుకొని నాకు బిల్ ఎక్కువ వచ్చిందని మేమందరం కూడా తీసుకొని పోయి నేను రూమ్లో కూర్చొని ఆడిట్ చేసిన. 3.5 లక్షల రూపాయలు అవకతవకలేని. అది వర్కర్గా ఏ రకంగా బీయింగ్ ఏ కేటేకర్గా ఏ రకంగా తప్పు చేస్తుందో తెలుసు, స్టూడెంట్స్గా కూడా ఏ రకంగా అడగాలో నాకు తెలుసు, బీయింగ్ ఏ స్టూడెంట్గా నేను ఎట్లా క్వశ్చన్ చేయాలో నాకు తెలుసు, బీయింగ్ ఏ వర్కర్గా వాడు ఏ తప్పు చేస్తాడో నాకు తెలుసు. నేను కాబట్టి ఇప్పుడు వర్కర్గా బీయింగ్ ఏ కేటేకర్గా ఎవడోడు ఏ తప్పు చేస్తాడో అని తెలిసి అప్పుడు ఆ 3.5 లక్షల రూపాయలు నేను అది రికవరీకి పెట్టించిన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ నుంచి. ఇప్పుడు బీయింగ్ ఏ ఆఫీసర్గా చీఫ్ వార్డెన్గా నేను అది అట్లాంటి ఆస్కారం లేకుండా కేటేకర్లు అందరూ కూడా నేను ఒకటే చెప్తాను, మీరు మన పిల్లలు అనుకుని వీళ్ళకు పనిచేయాలి. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినానంటే మీరు నా దగ్గరికి రండి, మీరు ఆవేశానికి పోకూడదు. వాళ్ళు రకరకాల ఏదో సందర్భంలో ఉంటారు, రకరకాల పిల్లలు రకరకాల మెంటాలిటీతో ఉంటారు. అందరూ చిన్న ఏజ్ పిల్లలు, వాళ్ళను మనము శత్రువులుగా భావించద్దు. వాళ్ళు మన పిల్లలుగా భావించాలి, లేకపోతే ఒక తమ్ముళ్ళలాగా భావించాలి. వాడు ఒకవేళ ఏదన్నా అన్నా కూడా మనం సర్ది చెప్పేసి ఈరోజు మాట్లాడినాడు మళ్ళీ రేపు మాట్లాడు. నేను ఇట్లాంటి విషయాలు నేను చాలా చూస్తూ ఉంటాను. మొన్న లాస్ట్ ఇయర్ ఒక సైన్స్ కాలేజ్ పిల్లాడు ఒక వర్కర్ని కొట్టంగానే నేను పిలిపించిన. నేను సరే వానికి ఒక భయం ఉండాలని చెప్పేసి ఇమీడియట్ కంప్లైంట్ ఇవ్వని చెప్పేసి అని కంప్లైంట్ తీసుకున్నాను. కానీ మళ్ళీ తర్వాత వాడు 1 వారం రోజులకు వచ్చి రియలైజ్ అయ్యాడు, 1 నెల రోజులకు వచ్చి మళ్ళీ ఇంకొంచెం రియలైజ్, 3 నెలలకు వచ్చి ఇంకా రియలైజ్. ఇక మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అన్న నేను తప్పైందన్న, నేను ఇంకోసారి చేయనన్నా, వాడు నాకు అన్నలాగా అన్న. అంటే మేము ఏం చేసామంటే పిల్లలను రియలైజేషన్గా చేంజ్ కావాలనుకుంటాం, కానీ మేము రూల్ ప్రకారం చేంజ్ కావాలని చెప్పి చూడం. కాబట్టి అదే రకంగా ఈ మెస్ బిల్ల విషయానికి వచ్చేసరికి కూడా వీళ్ళ నుంచి ఎటువంటి తప్పు ఉండకుండా పిల్లలకు మనం ఆస్కారం ఇవ్వకుండా, ఆ ఆస్కారం ఇవ్వకుండా ఎటువంటి అవకాశం ఇవ్వకుండా నువ్వు పనిచేయాలంటే అవకతవకలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఉండొద్దు. ఈ రోజు నువ్వు ఆ డబ్బులు, మా వైస్ ఛాన్సలర్ సార్ ఒక మాట చెప్తూ ఉంటాడు ప్రతి మీటింగ్లో,
మనం ఈరోజు మనం ఏదో తప్పు చేసి తప్పించుకుంటుండొచ్చు, కానీ కర్మ అనేది, కాలం అనేది, నేచర్ అనేది ఒకటి ఉంటుంది. అది మనకు ఏదో ఒక రోజు చూపిస్తుంది. అది మాకు సారి చెప్పేటువంటి, ప్రతి మీటింగ్లో చెప్పేటువంటి వర్డ్. నేచర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ నేచర్ అనేది ఎప్పటికొకసారి ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తుంది. అదే విషయాన్ని నేను మా కింద పనిచేసేటువంటి వర్కర్లకు కూడా ఖచ్చితంగా చెప్తాను. ఈరోజు నువ్వేదో నా కళ్ళు కప్పి ఒక 1000 రూపాయలు తింటుండొచ్చు, 10,000 తింటు, కానీ పిల్లల డబ్బులు, వాళ్ళ చెముడోర్చి తెచ్చుకున్నటువంటి డబ్బులు, వాళ్ళ అమ్మ ఏదో పొద్దున్నే కూలి పని పోయి, వాళ్ళ నాన్న ఏదో పొద్దున్నే సాయంత్రం వరకు కూలి పని చేసుకొని తెచ్చుకున్నటువంటి డబ్బులు, ఆ డబ్బులు తిన్నా నువ్వు సుఖపడవు, ఆ డబ్బులు తిన్నా నువ్వేం పెద్ద సంతోషపడవు. కాబట్టి నిజాయితీగా పని చేయాలని చెప్పేసి నేను చెప్తాను. ఇదే నేపథ్యంలో పిహెచ్డి స్కాలర్లకు నెలకు 6,000 వస్తుందట. అవును. ఇప్పుడు మీరు పిహెచ్డి స్కాలర్ నుంచి, ప్రొఫెసర్ నుంచి శివబడి అనుకున్నారు. 6,000 అనేది జెన్యూనిటీ అయినా సార్ మీ నిర్వహణలోనైనా కరెక్టేనా? అది ఎట్లా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. వాస్తవానికి ఫర్ మంత్ 150 రూపాయలు, ఫర్ డే 150 రూపీస్ వస్తున్నమాట వాస్తవమే. ఎందుకు వాస్తవమే అనేది కూడా నేను చెప్తాను. ఎందుకు వాస్తవం అని చెప్పేసి అంటే, వీళ్ళు 2022 తర్వాత, కరోనా అయిపోయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో బోర్డర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. బోర్డర్ల సంఖ్య తగ్గిపోయిందని అంటే వాళ్ళు ఏం హాస్టల్ వికెట్ చేసిపోలే. 3 హాస్టల్ పిహెచ్డి స్కాలర్ హాస్టల్ ఉన్నాయి. ఎన్ఆర్ఎస్ ఉంది, ఓల్డ్ పీజీ ఉంది, న్యూ పీజీ ఉంది. ఒక్కొక్క హాస్టల్ కెపాసిటీ 110 మంది, అంటే 330 మంది స్కాలర్లు ఉండాలి. కానీ మెస్సులో తింటున్నటువంటి మంది ఎంతమంది అంటే 43 మంది తింటున్నారు 2018 బ్యాచ్ వరకు. నీకు 43 మంది తింటారు. నేను పీజీ విద్యార్థులకు ఇచ్చేటువంటి మెను, వీళ్ళ మెను చాలా కంపేరిటివ్ డిఫరెన్స్ ఉంటుంది. అదే నేను ఏమన్నా అంటే, పీజీ వాళ్ళకి మళ్ళీ మనం ఒకవేళ పీజీ పిల్లలకు మనము ఒకవేళ మెస్ బిల్లు తీసుకుంటే ఫర్ డే 98 రూపీస్, 99 రూపీస్ వస్తుంది. ఆర్ లేకపోతే సమ్ టైమ్స్ ఒకవేళ స్ట్రెంత్ తక్కువ ఉంటే 100 రూపీస్ వస్తుంది. వీళ్ళకు బిల్లు ఎక్కువ రానికి కారణం ఏంటంటే, వీళ్ళ కన్జంప్షన్ చాలా తక్కువ. నీకు కన్జంప్షన్ తక్కువ అనంటే, నీకు ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు, నువ్వు ఒక బ్యాగ్ తీసుకొచ్చినా నీకు అదే ఖర్చు, నువ్వు 100 బ్యాగులు తీసుకొచ్చినా కూడా నీకు అదే ఖర్చు. అండ్ వర్కర్లు కూడా, నీకు ఇక్కడ వర్కర్లు పనిచేసేటువంటి వాళ్ళు, నీకు 100కు ఒక కుక్ ఉండాలి. నీకు నేను 40 మందికి ఒక కుక్కును పెట్టాలన్నా 2 కుక్కులను పెట్టాలన్నా నాకు అర్థం కాదు. వాడు ఖచ్చితంగా షిఫ్టులు పనిచేయాలి. నీకు వర్కర్లు ఉంటారు, వర్కర్ల శాలరీ వీళ్ళ మీద బేర్ చేస్తామని మేము చెప్పట్లే. అంటే వర్కర్లు కూడా ఇక్కడ ఫుడ్ కన్సంప్షన్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అంటే వాళ్ళు ఏదో పని చేస్తుంటారు కాబట్టి మధ్యాహ్నం పూట లంచ్ చేస్తారు. అది వీళ్ళకు ఇంటేక్ తక్కువ ఉంది. నేనేమన్నా అంటే, వీళ్ళకి ఒకటి మొన్న ఇప్పుడు 2018 బ్యాచ్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 2022-23 బ్యాచ్ వాళ్ళకి నేను ఒకటి అయిపోయినా, మీరు ఒకవేళ మెస్ బిల్ ఎక్కువ రావాలనుకుంటే మీకు సపరేట్ మెస్ పెడతా. వాళ్ళు ఏమొచ్చి డిమాండ్ చేసినారంటే, సార్ మేము 10 మంది ఉన్నాం, 15 మంది ఉన్నాం, మాకు మెస్ ఓపెన్ చేయండి. నేను చేస్తా, మీకు ఆ డెమోక్రటిక్ ఉంది, రైట్, అది నేను చేస్తా. కానీ రేపు మెస్ బిల్ ఎక్కువ వచ్చింది అనుకో, నువ్వు నన్ను అడగొద్దు. ఎందుకు ఎక్కువ రానికి అవకాశం ఉంటుందంటే, నీకు నేను 15 మందికైనా కానీ నీకు నేను గ్యాస్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అండ్ నీకు 20 మందికైనా కూడా గ్యాస్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అదే వర్కర్లు పనిచేయాలి, అదే వాళ్ళు ఉంటారు, అదే మెటీరియల్ కన్సంప్షన్ ఉంటుంది, మళ్ళీ అవన్నీ ఎక్స్పెన్సెస్ అనేది సేమ్ ఉంటాయి. సో మేము ఏం చేస్తామంటే, ఫుడ్ ఇంటేక్ క్యాండిడేట్స్ డివైడెడ్ బై ఎక్స్పెండిచర్ చేస్తాం. ఫుడ్ ఇంటేక్ క్యాండిడేట్స్ ఒకవేళ తక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు డివైడెడ్ బై చేసి ఏముంటుందంటే, ఎక్కువ మంది తిన్నప్పుడు బిల్లు తక్కువ రానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే 300 మంది 400 మంది న్యూ గోదావరి హాస్టల్లో 300 మంది స్టూడెంట్స్ ఉంటారు. అందులో అది ఆర్ట్స్ కాలేజీకి సంబంధించిన సెకండ్ ఇయర్కు, సైన్స్ కాలేజ్తో కంపేర్ చేస్తే వాళ్ళ బిల్లు తక్కువ ఉంటుంది. ఎందుకంటే సైన్స్ కాలేజ్ పిల్లలు తక్కువ ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఉంటారు. మేము మొన్న 2023 బ్యాచ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని మిస్ అడిగారు. నన్ను అడిగితే నేను ఇది విషయం అని ఎక్స్ప్లెయిన్ చేసినాక పీజీ వాళ్ళతో తిన్నారు, తింటే వాళ్ళ బిల్లు సేమ్ 90 రూపీస్ వచ్చింది, 90 రూపీస్ 95 రూపీస్ వచ్చింది. నేను వీళ్ళకి ఇంకో మాట కూడా చెప్పిన, నీకు బిల్లు ఎక్కువ వస్తుంది అని అంటే ఇంకొక విషయం చెప్తాను, వీళ్ళకు మెను, సపరేట్ మెను, ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే వీళ్ళకి క్వాలిటీ పెడుతున్నాను అంటే ఇంకొకరికి క్వాలిటీ పెడతలేరా అని మీరు అడుగుతుండొచ్చు, కానీ అది కాదు విషయం. ఇప్పుడు మానేరు, న్యూ గోదావరి, సెంటనరీ, లేడీస్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ అన్నిటి కలిసి ఒక టెండర్ ప్రాసెస్కి వెళ్తాం. టెండర్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు వాడు టెండర్లో ఎవడైతే ఫిట్ అవుతాడో, టెండర్లో ఎవడైతే కోడ్ చేస్తాడో వాడు టెండర్ వేస్తాడు, వాడు మెటీరియల్స్ సప్లై చేస్తాడు, అదంతా నడుస్తూ ఉంటుంది. అందులో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 1 వేస్తారు. ఆ గ్రేడ్ 2 ఒకవేళ ఏదైనా మెటీరియల్స్ ఉంటే గ్రేడ్ 2 వేసిందంటే ఇమీడియట్గా మళ్ళీ మేము చూస్తాం, ఆడు దానికి తగ్గట్టు రేటుకి వేస్తాడు. గ్రేడ్ 2 అంటే గ్రేడ్ 2 తగ్గట్టు రేటు కోట్ చేస్తాడు. దాన్ని అక్కడ ఏది ఫిట్ అయితే అది టెండర్ ఆఫీసర్స్ ఫైనల్ చేస్తారు, అదే సార్. కానీ మన స్కాలర్స్ మెస్కి వచ్చేసరికి ఏంటంటే, వీళ్ళు తీసుకున్నటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డిఫరెంట్ మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము పీజీ హాస్టల్కి సంబంధించి 100 kgsకు నీకు వీట్ ఫ్లోర్ ఎంత, రైస్ ఫ్లోర్ ఎంత అని చెప్పేసి అని మేము టెండర్ తీసుకున్నాం. కానీ వీళ్ళు ఆశీర్వాద్ అట్ట కంపల్సరీ కావాలి అని చెప్పేసి అంటారు. ఆశీర్వాద్ అట్ట అనేది 80% 100 kgs కానీ లేకపోతే 50 kgsలలో రాదు, అది వస్తే 5 kgsలోనే వస్తుంది. దాని రేటుకు దీని రేటుకు చాలా కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అండ్ రైస్ వచ్చేసరికి వీళ్ళు జై శ్రీరామ్ రైస్ కావాలంటారు, ఆయిల్ వచ్చేసరికి సన్ డ్రాప్ రిఫైండ్ ఆయిల్ కావాలంటారు. మేము అక్కడ వాడేది గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడతాం.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటివి ఉంటాయి, ఇట్లాంటి బ్రాండ్ చేంజెస్ కూడా ఉంటాయి. క్వాలిటీ మెటీరియల్ వీళ్ళు అడుగుతారు, గ్రేడ్ 1 మెటీరియల్ వీళ్ళు అడుగుతారు. కాబట్టి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విషయాలు వాళ్ళకు కూడా తెలుసు. నేను మెస్ బిల్ గ్యారంటీ ఇస్తా, నేను కామన్ మెనూ ఫాలో అయితే నేను గ్యారంటీ ఇస్తా, నేను నీ మెనూ ఫాలో అవుతున్నా కాబట్టి బిల్లుకి నేను గ్యారంటీ ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒక విమర్శ ఏంటంటే చీఫ్ వార్డెన్ సారు మెస్ బిల్లుల దగ్గర బుక్ విండోసులు చేస్తాడు. మరి అందులో అనేక రకాల వర్గాల విద్యార్థులు ఉంటారు. దీని పట్ల మీ మీద విమర్శ ఉంది, దీన్ని ఎట్లా చెప్పగలుగుతారు? అయితే వాస్తవానికి బిల్లు వసూలు చేసేది మాకు ఎటువంటి సంబంధం ఉండదు. బిల్లులు వసూలు చేసేది ఎవరంటే కన్సర్న్ కాలేజెస్ ప్రిన్సిపల్స్. మా చీఫ్ వార్డెన్ ఆఫీస్ ఏంటంటే మిడిల్ మెన్ ఏజెన్సీ. మిడిల్ మెన్ ఏం చేసి మేము ఏజెన్సీ అంటే విద్యార్థులకు ప్రిన్సిపల్లకు మధ్యలో సంధానకర్తగా ఉంటాం. మేము హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ చేస్తాం. మేము హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ చేసిన తర్వాత అడ్మిషన్ ఇచ్చినటువంటి కాలేజ్ ఏదైతే ఉంటుందో మిస్ కార్డ్ ఇస్తుందో కాలేజ్ ప్రిన్సిపల్ నుంచి అప్రూవల్ తెచ్చుకున్నటువంటి మిస్ కార్డ్ తీసుకొస్తే ఆ పిల్లాడుకి మేము ఫుడ్ పెట్టిస్తాం. అంటే వాడు పలానా కాలేజీలో బోర్డర్ కాబట్టి స్టూడెంట్ కాబట్టి వానికి ఇక్కడ హాస్టల్ అడ్మిషన్ వచ్చి మేము ఫుడ్ పెడతాం. ఈ పలానా 100 మందికి కానీ 200 మందికి కానీ మేము ఏదైతే ఫుడ్ పెడతామో ఆ ఫుడ్ పెట్టినటువంటి బిల్స్ అన్ని కూడా కన్సర్న్ కాలేజెస్కి పంపిస్తాం. అక్కడ వాళ్ళు ఒక లెడ్జర్ మెయింటైన్ చేస్తారు. ఆ లెడ్జర్ మెయింటైన్ చేసి ఆ లెడ్జర్లో సో మెస్ నెంబర్ 728 మెస్ నెంబర్ ఉంది, పలానా ఉదయ్ మార్చి నెలలో ఎంత ఫుడ్ తీసుకున్నాడు, మే నెలలో ఎంత అనేది మొత్తం ఉంటుంది. కానీ ఆ వచ్చినటువంటి మెస్ బిల్ ఏదైతే ఉంటుందో అది మేము ఎటువంటి సందర్భంలో కూడా మేము వసూలు చేయడం కానీ లేకపోతే ఇది ఉండదు. అది కంప్లీట్గా ప్రిన్సిపల్స్ సెక్షన్లో ఉండేటువంటి ప్రిన్సిపల్ హ్యాండ్ ఓవర్లో ఉండేటువంటి అది అథారిటీ, అది మాకు సంబంధం ఉండదు. ఇదే నేపథ్యంలో మన వీసీ గారితో ఎన్ఆర్ఎస్ హాస్టల్ కావచ్చు, లేకపోతే ఓల్డ్ పీజీ అవన్నీ కూడా విజిట్ చేయించారు కదా. ప్రక్షాళన జరుగుతుందా సార్? ఇది ఈవెన్ E2 హాస్టల్ నాన్ బోర్డర్ల యొక్క ప్రస్తావన ఈ మధ్య చర్చ జరుగుతూ ఉన్నది. మీరు చీఫ్ వార్డెన్ ఉన్నారు, మరి మీ నిర్వహణలో నాన్ బోర్డర్ పంపించే ప్రయత్నం జరుగుద్దా? మీడియాగా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? నేను ఏదైనా ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు, నాకు పర్సనల్ ఉండొచ్చు, ప్రొఫెషనల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంటే మేము ఏమంటాం అంటే ప్రజలుగా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, లేకపోతే బీయింగ్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారని నేను అడుగుతా ఉన్నా. యాక్చువల్గా విషయం ఏంటంటే ప్రక్షాళన అనే వర్డ్ కరెక్ట్ కాదు. అది ప్రక్షాళన అని మేమేమంటాం అంటే ఉస్మానియా యూనివర్సిటీ స్టేక్ హోల్డర్లు ఎవరైతే ఉంటారో, అంటే స్టేక్ హోల్డర్ అంటే ఏంటంటే ఎవరైతే బోర్డర్ ఉంటాడో, ఎవరైతే కంప్లీట్ నాకు అడ్మిషన్ వచ్చింది నేను ఒరిజినల్ స్టూడెంట్ నోటిఫై బోర్డర్ ఉంటాడో వాళ్ళ కంపల్సరీ మేము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ప్రతి ఫెసిలిటీ కూడా కల్పిస్తాం. ఫుడ్ ఇస్తాం, లైబ్రరీ ఇస్తాం, బస్సులు ఇస్తున్నాం, హాస్టల్స్ నుంచి దూరం అవుతుందంటే. అండ్ ఇంకా రౌండ్ ద క్లాక్ లైబ్రరీ ఫెసిలిటీస్ కూడా డిమాండ్ వచ్చినాయి. దాని మీద సార్ కూడా ఏదో కొత్త లైబ్రరీస్ కూడా చేస్తున్నాం. అంటే మేము ఏమంటున్నామనంటే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ మూమెంట్ తర్వాత ఒక పెద్ద మూమెంట్స్ ఇక్కడ జరిగినాయి. మన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల లీడర్లు కూడా చెప్తా ఉంటారు. వందే మాతరం మూమెంట్ జరిగింది, తెలంగాణ ఉద్యమం జరిగింది, ఇంకా చాలా ఉద్యమాలు కూడా జరిగినాయి. రీసెంట్గా బీసీ మూమెంట్ కూడా జరుగుతూ ఉంది. ఎస్, అది మనం బీయింగ్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, బీయింగ్ ఒక విద్యార్థి నాయకులుగా మనం సమాజంలో చదువుకున్న వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ప్రతి విషయం మీద కూడా రెస్పాండ్ కావాలి. కానీ నేనేమంటున్నా అంటే నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 మంది బోర్డర్ విద్యార్థులకు సరిపోయేటువంటి హాస్టల్ సౌకర్యం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీకి ప్రతి సంవత్సరం 500 మంది స్టూడెంట్స్ వస్తున్నారు. నేను ఈ 500 మంది వచ్చే స్టూడెంట్స్కు ఈ 500 మందిని బయటకు పంపించి ఇవ్వాలా, లేకపోతే ఈ 500 మందితోటి మళ్ళీ వీణ్ణే ఇందులో, మళ్ళీ నెక్స్ట్ వచ్చినోని ఇందులో, మళ్ళీ నెక్స్ట్ వచ్చినోని ఇందులో ఇవ్వాలా? నేనేమంటున్నానంటే నా కాలం ఉన్నప్పుడు నేను చదువుకున్నా, నెక్స్ట్ నా తమ్ముడు వస్తున్నాడు, లేకపోతే నా రాష్ట్రానికి సంబంధించినటువంటి నా ప్రాంతానికి సంబంధించినటువంటి నా తమ్ముళ్ళే చదువుకోనికి వస్తున్నారు కాబట్టి వానికి అవకాశం ఇవ్వాలి. మనకు ఒక విశాలమైనటువంటి హృదయం ఉండాలి. నా వరకు వచ్చేసరికి ఒక విషయము, ఇంకోటికి వచ్చేసరికి ఇంకో విషయం అనేలా ఉండకూడదు. ఇప్పుడు నా అనే స్వార్థం మనం వదులుకొని అరే మన పిల్లలే మన తమ్ముళ్ళే వస్తున్నారు కదా వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మేము ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు మేమేం పోయి హాస్టల్లో ఉండం, మేము యూనివర్సిటీ అధికారులం పోయి మేమేమి దాంట్లో ఎంజాయ్ చేయడం ఉండదు. మేమేమంటున్నామంటే మిమ్మల్ని పంపించాలి, లేకపోతే నాన్ బోర్డర్లను పంపించాలి అనేది మా ఉద్దేశం. లేకపోతే మేము ఏదో కంకణం కట్టుకొని మా పనే అది మేము ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నటువంటి అన్ని పనులు తెలిసి మేము దాని మీద పడుతున్నామని మేము చెప్పట్లే. అది అన్ని భాగాల్లో అదొక పార్ట్. ఇప్పుడు ఇప్పుడు మీడియా మిత్రులు మీరే ఇప్పుడు రకరకాల టీవీ ఛానళ్ళు ఉంటాయి, డి హాస్టల్ని ఎప్పుడు చూపిస్తూ ఉంటారు. ఆ డి హాస్టల్ అనేది అందులో ఎవరు ఉండరు, అది ఏ స్టూడెంట్ కమ్యూనిటీకి సంబంధించింది కాదు,
ఐ మీన్ ఏ కోర్సులకు సంబంధించింది కాదు, ఏ కాలేజీలకు సంబంధించింది కాదు. అరే ప్రతి ఒక్కడు పోతాడు, ఇక ఉస్మాన్ యూనివర్సిటీ పరిస్థితి ఇది, ఉస్మాన్ యూనివర్సిటీ పరిస్థితి ఇది, రేకులు. అసలు ఆ రేకుల హాస్టల్ ఎక్కడి, ఆ రేకుల హాస్టల్ ఎవరి? ఎప్పుడో టెక్నాలజీ కాలేజ్ వాళ్ళకి ఇచ్చినటువంటి హాస్టల్ ఒక 12 సంవత్సరాల కింద ఆ స్టూడెంట్స్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన సందర్భం ఉండి అక్కడ వాళ్ళు తాళాలన్నీ పలగొట్టుకొని నాన్ బోర్డర్గా ఉంటున్నారు. ఇక స్టూడెంట్స్ అనే మాటలే మేము అంటున్నది కాదు, క్యాబులు నడిపించే వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు ఉంటున్నారు, వీళ్ళు ఉంటున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. మరి అట్లాంటి వాళ్ళ మీద మేమేం చేయాలి మీరే చెప్పండి. బీయింగ్ ఒక మీడియా పర్సన్ లాగా, లేకపోతే సమాజంలో మీకంటూ ఒక బాధ్యత ఉన్న వాళ్ళలాగా, విద్యార్థులుగా, విద్యార్థి నాయకులుగా మీరే చెప్పండి ఏం చేద్దాం. లేదు అందరం కలిసి యూనివర్సిటీని ఇట్లనే వాడేసి ఇట్లనే క్లోజ్ చేసి ఇంకో తరం రాకుండా, ఇంకొక జనరేషన్ రాకుండా ఖాతం చేసిపోదామా, లేకపోతే ఇంకేం చేద్దాం చెప్పండి. మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గతంలో మీరు నాన్ బోర్డర్గా కొన్ని రోజులు ఉన్నారనేది ఒక విమర్శ ఉంది. దీని పట్ల మీ అభిప్రాయం? నాది ఎన్ఆర్ఎస్ హాస్టల్లో రూమ్ నెంబర్ 26. నాది పిహెచ్డి అయిపోయింది 2009లో. రూమ్ నెంబర్ 26 ఎన్ఆర్ఎస్ హాస్టల్లో నేను ఉన్నాను. నా అడ్మిషన్ ఎప్పుడైతే 2009లో అయిపోగానే నేను ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో రికార్డ్స్ కూడా ఉంటాయి. నాది ఆగస్టు 29కి నా పిహెచ్డి అవార్డు అయింది. సెప్టెంబర్ 14 ఆర్ సెప్టెంబర్ 13కు నేను సికింద్రాబాద్ పీజీ కాలేజీలో కాంట్రాక్ట్ టీచర్గా నేను జాయిన్ అయినా. కాంట్రాక్ట్ టీచర్గా జాయిన్ అయ్యి నేను కరెక్ట్ 2 మంత్స్ ఏమో ఉన్నా. 2 మంత్స్ వరకు నా లగేజ్ అక్కడే ఉంది. నా తర్వాత నా రూమ్ రాసింది ఎవరికంటే నా క్లాస్మేట్, నా ఫ్రెండ్ విజయ్ అని సోషాలజీ డిపార్ట్మెంట్లో పిహెచ్డి వచ్చింది. ఆయనకు వచ్చింది కూడా 2013 బ్యాచ్ పిహెచ్డి. 2013 బ్యాచ్ పిహెచ్డి అంటే ముందే అప్పుడు అయిపోయింది. అప్పుడు దాదాపు నేను ఎన్ని రోజులు ఉన్నా అంటే ఒక 4 మంత్స్ ఉన్నా. ఆ రూమ్లో విజయ్కి అడ్మిషన్ ఉంది. అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా నాకు రూమ్ వెతుక్కోనికి అండ్ కొంత అక్కడక్కడ ఉండడానికి ప్రాబ్లం అయితే అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 1లో మా బ్రదర్ వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయితే నేను ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి నేను టీచర్గా నేను అప్ అండ్ డౌన్ చేసి కాంట్రాక్ట్ టీచర్గా నేను పనిచేస్తూ దాదాపు ఒక 3 years అప్ అండ్ డౌన్ చేసిన తర్వాత 2013లో నేను అపాయింట్మెంట్ అయినా, రిక్రూట్మెంట్ అయింది, నాకు రెగ్యులర్ టీచర్ వచ్చింది. విజయ్ అనేటైనది ఆర్ట్స్ కాలేజీలో ఇప్పటికీ రికార్డ్స్ ఉంటుంది, ఎప్పుడు అడ్మిషన్ వచ్చింది అని చెప్పేసి అని, ఎప్పుడు రూమ్లోకి వచ్చిండని, ఎప్పుడు మెస్ బిల్ వచ్చింది అనేది కంప్లీట్గా ఉంటాయి. నేనేమంటున్నామంటే అంటే మళ్ళీ కూడా చెప్తాను, నేను కౌంటర్ అడ్మినిస్ట్రేషన్ కాదు. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ హాస్టల్లో ఒక రూమ్లో ఒకరు ఉండగలుగుతారు, అంటే ఒకరే బోర్డర్ ఉంటారు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి రిలేషన్ తోటి మనకున్న దాంతో అప్పుడప్పుడు వస్తుంటాం, ఛాయ్ తాగుతుంటాం, కూర్చుంటాం, మాట్లాడుతుంటాం. ఫ్రెండ్షిప్ అనేది కామన్, స్టేయింగ్ అనేది డిఫరెంట్. ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్, స్టేయింగ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు హాస్టల్లో కాడ చాలామంది ఫ్రెండ్స్ వస్తుంటారు, కలుస్తుంటారు, పోతుంటారు, అది మాకు సంబంధం లేదు. కానీ స్టేయింగ్ ఉండేసి స్టవ్లు పెట్టేసి ఏదైతే ఉంటుందో అది ఒకటి కరెక్ట్ కాదు అనేది మనం చెప్తా ఉన్నాం. చీఫ్ వార్డెన్ సార్ నిర్వహణలో అక్కడ సెంటినరీ హాస్టల్ అండ్ ఇక్కడ దుందుబి కూడా ఓపెన్ అయినటువంటి సందర్భం. ఈ ఓపెన్ అయిన క్రమంలో ఒకసారి ఈ హాస్టల్ దీనికి ఉన్న పరిసరాలు, ఇక్కడ కొత్త విద్యార్థులు వచ్చింది కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుండో చూద్దాం. సార్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ హాస్టల్ ఓపెన్ చేయడము? ఇది దాంతోపాటు సెంటనరీ హాస్టల్ మనము ఒక 2 years బ్యాక్ యాక్చువల్గా ఓపెన్ చేసినాం సార్. సెంటనరీ హాస్టల్లో 650 మంది గర్ల్స్కు అక్కడ అడ్మిషన్ ఇచ్చినాం. 650 మంది కూడా గర్ల్స్ కంప్లీట్గా ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా అక్కడ సెంటనరీలో ఉన్నారు. అంటే గర్ల్స్కి సంబంధించింది. సేమ్ లైక్ ఇక్కడ బాయ్స్కి సంబంధించినటువంటి హాస్టల్ ఇది. బాయ్స్ దీంట్లో 670 మంది బోర్డర్లు ఉంటారు. 670 గతంలో దాదాపు ఒక 2 months బ్యాక్ చీఫ్ మినిస్టర్ గారు దీన్ని ఓపెన్ చేశారు. అండ్ చీఫ్ మినిస్టర్, వైస్ ఛాన్సలర్ గారు, మరి అట్లనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ వచ్చారు. దీన్ని దాదాపు ఒక 2.5 years కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మొత్తం హై హ్యాండెడ్ హాస్టల్. ఇన్సైడ్ కూడా మొత్తము గ్యాస్ కుకింగ్ తోటి పెడతారు. గ్యాస్ కుకింగ్ రేంజెస్ తోటి ఫైర్ వుడ్ కూడా ఏది వాడము. దీంట్లో భాగంగా 670 మంది ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఉన్నటువంటి విద్యార్థులు, సైన్స్ కాలేజ్ నుంచి ఉన్నటువంటి విద్యార్థులు, కామర్స్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, మొత్తం దాదాపు 670 మంది, అన్ని ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు. సార్ ఇదే క్రమంలో ఇప్పుడు ఇంత మంచి గ్రౌండ్ ఉంది కదా సార్. అవును. ఇప్పుడు మీ నిర్వహణలో ఇంత చక్కటి హాస్టల్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ గ్రౌండ్ కూడా క్రికెట్ గ్రౌండ్ కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ గ్రౌండ్ చేస్తే మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఎన్ని రోజులు పడుతుండదు సార్? యాక్చువల్గా ఇది మనం ఓపెన్ చేసి దాదాపు జస్ట్ ఒక 15 days అయింది అంతే. 15 రోజులు అయింది ఇక్కడ మనము
భోజన వసతి కల్పించి అండ్ అట్లనే 650 కార్డ్స్ తెప్పించినాం అండ్ రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వేసినాం. ఇగో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఈ తవ్వినటువంటి ఇది వాటర్ లైన్ జస్ట్ ఇప్పుడే మనం చేస్తా ఉన్నాం. అంటే ప్రతి విషయం కూడా ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ ఏమేమైతే అవకాశాలు కావాలో అవసరాలు కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. హాకీ గ్రౌండ్ కానీ లేకపోతే క్రికెట్ గ్రౌండ్ కానీ ఇంత మంచి విశాలమైనటువంటి జాగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఇలా 600 మంది ఉంటారు సార్ దీంట్లో? 670 మంది ఉంటారు. మీ నిర్వహణలో సెంటినరీ హాస్టల్, దుందుబి హాస్టల్ ఓపెన్ అయినాయి కదా? అవును. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా అద్భుతంగా కట్టిండ్రు కదా సార్. మరి విద్యార్థులు దీన్ని ఇంత మంచిగా ఉంచుతారని మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ పర్సన్స్ కాబట్టి. అండ్ గతంలో మేము ఎక్కడ అనుభవించలే. అంటే లైక్ మా పేరెంట్స్ కానీ లేకపోతే అంటే మనము వచ్చినటువంటి ఆ సందర్భంలో పంపించిన సందర్భంలో అప్పుడన్నీ పాత హాస్టల్స్ ఉండే అవన్నీ ఉండే. అవి ఎప్పుడో నిజాం కాలం నాటి హాస్టల్స్. దాని తర్వాత వచ్చినటువంటి కొత్త హాస్టల్స్ లేటెస్ట్ ప్రకారము లేటెస్ట్ స్పెసిఫికేషన్స్ ప్రకారం వచ్చినాయి రెండు హాస్టల్. ఇప్పుడు ఒకటేమో సెంటనరీ, ఒకటేమో దుందుబి హాస్టల్. ఈ రెండు హాస్టల్ కూడా నేను చీఫ్ వార్డెన్ ఉన్నప్పుడు నా హయాంలో ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దాంట్లో భాగంగా ఇవి చాలా హై ఎండెడ్. ప్రతిదీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాన్స్ కింద తీసుకున్నాం అనుకోండి, రిమోట్ ఫ్యాన్స్ ఉంటాయి. రిమోట్ ఫ్యాన్స్ కంప్లీట్గా రిమోట్ ఫ్యాన్స్. అండ్ ప్రతి ఎవ్రీ 24 రూమ్స్కి ఒక వాష్రూమ్స్ కూడా కంప్లీట్గా టాప్ మోస్ట్ ఉంటాయి. అంటే కంప్లీట్ ఎన్ఆర్ఎస్ హాస్టల్ అది ఓల్డ్ మోడల్. అది ఎన్ఆర్ఎస్ హాస్టల్కు 10 ఎక్కువ ఉంటుంది. అవును. అండ్ ఇందులో 4 మల్టీపర్పస్ హాల్స్ ఉంటాయి. అండ్ ఒకటి జిమ్ ఉంది. అండ్ జిమ్ ఉంది, ఎక్విప్మెంట్స్ కూడా వస్తాయి. ఇది డైనింగ్ హాల్. ప్రతి ఫ్లోర్ కూడా రీడింగ్ హాల్ ఉంది. రీడింగ్ హాల్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేమే ఇస్తాం. ప్రతి ఫ్లోర్ కూడా రీడింగ్ హాల్, ఆ రీడింగ్ హాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవన్నీ మేమే ఇస్తాం. ఇది మెస్ హాల్. ఇది కంప్లీట్ గా 670 మెంబర్స్ సంబంధించినటువంటి. 600 మంది ఇక్కడనే తింటారా సార్? ఇందులోనే తింటారు. మరి లైన్ వచ్చుడు, తోపులాటలు ఇవన్నీ అట్లేమండి. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మెస్ ఫెసిలిటీస్ హాస్టల్స్ మనం తీసుకుంటే 100% ఎట్ ఏ టైం రారు. 50% కన్సంప్షన్ పెట్టుకుంటాం. ఇది సో 50% మెంబర్స్ ఈజీగా వస్తారు. ఇప్పుడు ఇక్కడ కూలర్స్ ఉన్నాయి. ఈ కూలర్స్ ఇదంతా కూడా ఆర్ఓ ప్లాంట్ తోటి అనుసంధానం ఉన్నది. పైన ఆర్ఓ ప్లాంట్స్ ఉంటాయి. ఇది సమ్మర్ లో ఒకవేళ మనం కావాలనుకుంటే ఇవన్నీ కూడా కూలింగ్ వాటర్ ఉంటుంది. మొత్తం కూల్ వాటర్ వస్తాయి. ఇప్పుడు నార్మల్ సీజన్ లో నార్మల్ గా వస్తాయి. మనము అది ఆన్ చేసుకుంటే కనెక్షన్ ఇచ్చి ఆన్ చేస్తే కూల్ అవుతాయి. పైన ఆర్ఓ ఫిల్టర్. ఇది కొత్త మోడల్ సార్? లేటెస్ట్ మోడల్? ఇది ఆర్ఓ ఫిల్టర్. ఇది ఆర్ఓ ఫిల్టర్. చాలా అద్భుతమైనటువంటి ఫెసిలిటేషన్స్. మంచి లోపల చూద్దాం సార్. కిచెన్ కూడా చాలా రాయల్గా ఉంది సార్. కానీ ఇంత బాగుంది మరి కొన్ని రోజులు లేదంతా ఎందుకు మనం అట్లా ఎందుకు అనుకోవాలి? నెగిటివ్ ఎందుకు అనుకోవాలి? నెగిటివ్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రైండింగ్ ఫెసిలిటీస్. ఇవన్నీ అమ్మ వంటలు నువ్వు పెట్టిండ్రా? ఇది కుకింగ్ రేంజెస్ ఇవన్నీ. ఇదంతా కుకింగ్ ఏరియా. ఇక్కడంతా కూడా కుకింగ్ ఏరియా. ఇదంతా కూడా గ్యాస్ లైన్. ఇది గ్యాస్ పైప్ తో ఉన్నది. అక్కడ బయట సిలిండర్స్ స్టోరేజ్ ఉంటుంది. అక్కడ నుంచి గ్యాస్ అంతా కూడా ఇక్కడ సప్లై అవుతుంది. ఇది కుకింగ్ ఏరియా. ఇంత పెద్ద స్టవ్స్ మీద అంతా కూడా మనం సి హాస్టల్లో అక్కడ చూసినాం కదా, అవి ఓన్లీ గ్యాస్ పెట్టినాయి కానీ అప్పుడు గ్యాస్ కనెక్షన్ లేదు కదా సార్? అంటే అప్పుడు ఇట్లా పైప్ లైన్ తీసుకొచ్చి కుకింగ్ ఉండకపోయేది. జనరల్గా ఎక్కడ పడితే అక్కడ స్టవ్ ఉంటుంది, అక్కడే సిలిండర్ ఉంటుంది. కానీ సిలిండర్ స్టోరేజ్ అంతా బయట. ఎందుకంటే మనకు సేఫ్టీ మెజర్స్ అన్నిటి ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ నుంచి గ్యాస్ పైప్ లైన్ అంతా కూడా విత్ క్యాలిక్యులేషన్ తోటి ఆడ పాయింట్ ఉంటుంది. ఆడ ఎంత మనం సప్లై చేసుకుంటున్నాము, ఎంత యూజ్ చేస్తున్నాం అనేది అవగాహన ఉందా సార్? గ్యాస్ అంటే ఉంటుంది. భయం ఉంటుంది? లేదు అట్లేముండదు. ఉంటుంది. వీళ్ళందరూ ట్రైనింగ్ సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా. అందుకే ఒకవేళ ఏదైనా లీకేజ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది ఓపెన్ ఎండెడ్ ఉంటుంది, క్లోజ్ ఎండెడ్ ఉండదు. ఇది ఇప్పుడు ఓపెన్ ఎండెడ్ ఎందుకు ఉంటుంది అంటే ఏదైనా చిన్న లీకేజెస్ అయినా కూడా అది మళ్ళీ గాలిలో కలిసిపోతుంది. అంటే క్లోజ్ ఎండెడ్ ఉంటేనేమో ఫైరింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. సార్ మీరు ఎప్పుడే ఫ్రెష్గా వస్తుంటాయా లేకపోతే రోజున తరబడా? నో, వెజిటేబుల్స్ అన్ని కూడా డైలీ వస్తాయి. డైలీ 100% డైలీ వస్తాయి ఫ్రెష్. మీకు తెలుసు కదా, ఎప్పుడైతే మనం సడన్గా వచ్చినాం మీరే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాలేదు, లేకపోతే నిన్న చెప్పో లేకపోతే ఈ రోజు వస్తామని లేదు.
అది 100% విల్ మెయింటైన్. బియ్యం వాడతారు సార్ మీరు? ఇది శ్రీరామ్ బియ్యమా విద్యార్థులు? కర్నూలు రైస్ వాడతాము. కర్నూలు సోనా మసూరి, మంచి బ్రాండెడ్ సార్. కర్నూలు సోనా మసూరి రైస్ వాడతాము. మనకు టెండర్ కోట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు సప్లై చేస్తామన్నది గవర్నమెంట్ చేస్తుందా లేకపోతే మీ నో ప్రైవేట్ అంటే టెండర్ ఏజెన్సీ. యాక్చువల్గా మొన్న విద్యా కమిషన్ వచ్చినప్పుడు మేము అది రిక్వెస్ట్ పెట్టినాం, ఏమనంటే గవర్నమెంట్ మనకు మార్కెట్ నుంచి సప్లై చేస్తే కొంచెం మనకు కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మెస్ బిల్ కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ చూడండి, సన్డ్రాప్ ఆయిల్ వాడతాం. 100% సన్డ్రాప్ ఆయిల్ వాడతాం. తెల్లపిండి సార్ ఇది? అది గోధుమ పిండి, మైదా, అది శనగపిండి. అది ఇవన్నీ బియ్యం. ఓకే, అన్ని ఫ్రెష్గా ఉన్నాయి సార్. ఇది ఉల్లిగడ్డలు. ఇప్పుడు మనం ఎక్కడ ఇవి కానీ కాంప్రమైజ్ అయ్యేటి ఉండవు. అంటే ఆలుగడ్డలు మిగతా కూరగాయలు ఇంతేనే అంటే ఈ రోజుది కన్సంప్షన్ అయిపోయింది, రేపు మార్నింగ్ వస్తాయి. మరి ఎర్లీ మార్నింగ్ నైట్ లంచ్ డిన్నర్ ఉండాలి. అయిపోయింది, ప్రిపేర్ చేసినారు. బాబు ఎక్కడ చేశారు ఫుడ్? ఎక్కడ ప్రిపేర్? నైట్కి వెళ్ళి కిదర్ కరే పెట్టేసి అయిందా? ఎక్కడేమ్మా ఎక్కడే చేశారు? ఇంత తొందరగా ఎక్కడే చేశారు? పెట్టేది కాదు, అన్నం ప్రిపేర్ అయింది. ఇవి చూపండి, ఇది చూపండి. ఇదేంటి? ఇది పప్పు ఈ రోజుకి సంబంధం. అరే ఓపెన్ కావు అమ్మ, ఓపెన్ చేయమ్మా. అది సాంబార్. ఈరోజు పప్పేనా? ఇదేంది? అది అమ్మ, ఇది పచ్చి పులుసు. ఇది యాక్చువల్గా చాలా డిమాండ్ ఉంటుంది దీనికా సార్? పచ్చి పులుసు తొందరగా అయిపోతుంది. సాంబార్ చేస్తారు కదా సార్? అదో సాంబార్. అదే సాంబార్. సారీ, ఓకే ఓకే ఓకే. ఇది స్టోర్ తీసుకో. రైస్ ఎక్కడ ఉంది? అల్లు. అయితే మొత్తానికి కొత్త హాస్టల్, కొత్త ఎన్వైర్న్మెంట్, కొత్త వాతావరణం చాలా అద్భుతంగా ఉంది సార్. విద్యార్థులు మాత్రం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లా ఏ రైస్? సన్న రైస్ 100% సన్న రైస్. అది కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఇంపార్టెంట్ కూడా కదా, అది చాలా ఇంపార్టెంట్. సాధించాలంటే ఇక్కడ మనకు వచ్చింది అందుకు కదా, మనకు వచ్చింది అందుకు. అంటే మీరు బస్సు పెడితే అటెండెన్స్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు పుష్కర్ అసలు అటెండెన్స్ సక్సెస్ కాకపోతే, మీరు బస్సు పెట్టలేకపోతే ఇది ఒక విమర్శ ఉంటుంది. మరి దీన్ని కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో. ఎవరు చెప్పాలి? ఎలక్ట్రిక్ బస్సులు అయితే కంపల్సరీ వస్తాయి. ఎన్ని రోజులు పడుతుంది టైం అంటే బహుశా తొందరలోనే అయిపోతుండొచ్చు. మళ్ళీ ఒకసారి కూడా సార్తో మాట్లాడతాం, తొందరనే ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మనం ఇన్ని కోట్లు పెట్టి హాస్టల్ కట్టినప్పుడు బస్సుని ఏర్పాటు చిన్న విషయం. అండ్ సిఎస్ఆర్ కింద చాలా మంది కూడా రెడీ ఉన్నారు. ఎందుకంటే సార్ ఇప్పుడు మీ నిర్వహణలో ఇంత అద్భుతమైన హాస్టల్, బయట గ్రౌండ్ కూడా చాలా, నేను కూడా ఇన్స్పైర్ అయినా సార్. నిజానికి బస్సు ఒకటి ప్రొవైడ్ చేయించే క్రమంలో ఎన్ని వందలాది మంది, ఎందుకంటే ఏ వార్డెన్కి దక్కని ఒక సదవకాశం మీకు ఈ రూపంలో సెయింటినరీ గర్ల్స్ హాస్టల్ కావచ్చు, ఇది కావచ్చు. సరే, భవిష్యత్తులో మీకు ఎటువంటి ఆశయాలు, లక్ష్యాలు నాకైతే తెలియదు, కానీ మీరు మీ నిర్వహణ ఇంత చక్కటి హాస్టల్, ఇంత ఎన్వైర్న్మెంట్, మంచి గాలి, ప్రకృతి ఇదంతా ఉన్నది కాబట్టి మీరు పిల్లల కోసం ఒక బస్సులు 2-3 బస్సులు ప్రొవైడ్ చేపిస్తే ఒక మంచి సార్థకతగా ఉపయోగపడే సందర్భం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం. కానీ అదే క్రమంలో ఇంకా పిల్లలందరూ ఆటలు ఇవన్నీ ఆడుతారు. ఏమైనా స్పోర్ట్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది సార్ ఫ్యూచర్లో? మీరు ఒక చీఫ్ వార్డెన్గా, ఇప్పుడు అందరూ ఆర్ట్స్ కాలేజ్, ఈ కాలేజ్ అక్కడనే చేస్తారు కదా, ఏదన్నా మీ నిర్వహణలో పిల్లలకు పోటీతత్వాన్ని పెంచడము, లేకపోతే అవగాహన పెంచడము, ఇటువంటి ఏమన్నా పిల్లల్లో మనం ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి మీరు అటువంటి భవిష్యత్తులో ఏమైనా చేసే అవకాశం ఉంటుంది? యాక్చువల్గా వాళ్ళకు కాలేజీ లెవెల్లో వాళ్ళకు ఒక ఫిజికల్ డైరెక్టర్ ఉంటాడు, వాళ్ళకు కాలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి, అండ్ కాలేజ్ టీమ్స్ కూడా ఉంటాయి కదా. ఫర్ ఎవ్రీ ఈవెంట్, కబడ్డీకి కానీ, ఖోఖో కానీ, లేకపోతే ప్రతి ఈవెంట్ కూడా వాళ్ళ సెలక్షన్ కమిటీస్ ఉంటాయి, అవి చేస్తారు. అది కామన్గా మనకు, నాకు తెలిసి ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజీల కన్నా ఎక్కువ గ్రౌండ్లు ఉన్నాయి. గ్రౌండ్లే ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద గ్రౌండ్లు ఉన్నాయి. మనకి ఏ గ్రౌండ్, బి గ్రౌండ్, సి గ్రౌండ్ ఉంది, అండ్ సింథటిక్ కోర్ట్ ఉంది. సింథటిక్ కోర్ట్ అనేది అసలు యాక్చువల్గా ఎక్కడ కూడా లేదు. అద్భుతంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటిది అది ఒక పెద్ద అడ్వాంటేజ్. కాబట్టి వాళ్ళు దే విల్ డిసైడ్ దెమ్సెల్ఫ్, అండ్ వాళ్ళు దేని మీద అయితే స్పోర్ట్ ఈవెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారో దే విల్ అప్కమ్ ఇన్ దట్ పర్టికులర్ థింగ్స్. అది పెద్ద. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ సార్ కొర్రంల సీన్ సార్ గారితో ప్రత్యేక కథనం తీసుకున్నాం. నిజానికి తన యొక్క జీవిత అనుభవాలు, విద్యార్థులకు తనకున్నటువంటి సంబంధాలు, ఆ నేపథ్యంలో తన నిర్వహణలో వచ్చిన హాస్టల్స్, దాని యొక్క పరిణామాలు, అక్కడున్న సందర్భాలు, విద్యార్థులు తన పట్ల చెప్పినటువంటి అభిప్రాయాలు చూస్తే భవిష్యత్తులో చాలా దూరం పోతారని విద్యార్థులు అనిపిస్తుంది. ఇది 3 పువ్వులు 6 కాయలుగా వికసించాలని చీఫ్ వార్డెన్ సార్ కూడా నిరంతరం విద్యార్థుల కోసం పర్యవేక్షించాలి. ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా నాణ్యత కలిగిన ఫుడ్ను భవిష్యత్తులో కూడా పెట్టి గొడవలు కాకుండా కేర్ టేకర్లకు, విద్యార్థులకు, వార్డెన్కు అవినాభావ సంబంధంలో భాగంగా
ఎవరు పేదవాళ్ళు వచ్చినా కూడా వారికి సరైన న్యాయం చేస్తారనేటువంటి గొప్ప నమ్మకంతో మేము అడగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సీన్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసి చర్చా సంవాద కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్.